హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే మధు గురించి నిజం తెలుసుకుంటున్న మధుయే చిన్ని అని నిజం తెలుసుకున్న తన ఫోన్ ద్వారా నిజం తెలుసుకున్న ఇక మహియే చిన్నప్పటి తన ఫ్రెండ్ అని, ఇక మ్యాడీయే మహి అని తెలుసుకున్న మధు. ఇక మహి ఏం చేయబోతున్నాడు మధుని? ఇక వాళ్ళ అమ్మకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు కదా. ఇక చిన్నినే ఈ మధు అని ఇక తీసుకువెళ్ళి ఇక వాళ్ళ అమ్మకి పరిచయం చేయబోతున్నాడు. ఇక చిన్ని ఫోన్ ద్వారా. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మహి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కాలేజీలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మధు కూడా తన హస్బెండ్ ప్రసాద్ తనని తీసుకువచ్చి ఇక కారులో కాలేజీలో డ్రాప్ చేస్తాడు కదా. వెంటనే అక్కడి నుంచి సైలెంట్గా నడుచుకుంటూ బాధగా ఇక మ్యాడీనే గుర్తుకు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ తాను చేసిన అల్లరి చేష్టలు అవన్నీ గుర్తుకు చేసుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక 2 రోజులలో నా పెళ్ళి జరిగిపోతుంది మ్యాడీ, నేను నిన్ను ప్రేమించాను కానీ నీకు దూరం అయిపోతున్నాను మ్యాడీ అని ఇక అమ్మ నాన్నల కోసం నేను ఈ పెళ్ళి చేసుకోక తప్పదు మ్యాడీ అని ఇక కుమిలిపోతూ బాధపడుతూ వస్తూ ఉంటుంది మధు అయితే. వెంటనే ఇక మహి కూడా ఒంటరిగా కూర్చొని బాధపడడం మధు చూస్తుంది. వెంటనే ఇక మ్యాడీ దగ్గరికి వెళ్దాం, చివరిగా మాట్లాడదాం అని ఇక వెంటనే ఒంటరిగా కూర్చున్న మహి దగ్గరికి వెళ్తుంది మధు అయితే. వెంటనే ఏంటి మ్యాడీ, ఏం జరిగింది? ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నీ ఫ్రెండ్ ఏడి? ఏం జరిగింది అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే అవును ఏం జరిగింది మధు నీకు? నువ్వు కూడా ఏదో బాధగా ఉన్నట్లు కనిపిస్తుంది, నీ కళ్ళలో నీ కన్నీళ్ళు చూస్తుంటే తెలుస్తుంది. ముందుగా విషయం ఏంటో నువ్వు చెప్పు అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే. వెంటనే ఇక మధు, అవును మహి, నాకు 2 రోజులలో పెళ్ళి, ఈరోజు నాది ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, నిశ్చితార్థం జరిగిపోయింది అని ఇక వెంటనే ఇక చెప్పగానే మహి కూడా షాక్ అయిపోతాడు. ఏంటి మధు, నీ పెళ్ళేంటి? నువ్వు ఎంత బాగా చదువుతావో ఇక అందరికీ తెలుసు, నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వి. అలాంటిది సడన్గా నీకు పెళ్ళేంటి? ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఇక నువ్వు చదవలేవు కదా, ఇక నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా, నువ్వు కోరుకున్న డ్రీమ్ చేరుకోలేవు కదా, మరి ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నావు అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే. వెంటనే మధు కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. ఏంటి మధు, ఏం మాట్లాడవేంటి? అసలు ఏం జరిగింది? 2 రోజులలో పెళ్ళేంటి? ఇక ఆ రోజు జరిగిన దాని కొరకే కదా మీ తల్లిదండ్రులు నీకు పెళ్లి చేయాలనుకున్నారు. వద్దు మధు, నేను వెళ్ళి చెప్తాను, మీ తల్లిదండ్రులని ఒప్పిస్తాను, నువ్వు తిరిగి చదువుకోవాలి, నీలాంటి టాపర్స్ చదువుకుంటే గొప్ప స్థాయికి వెళ్తారు, చదువుకోవాలి మధు, నేను మీ అమ్మ వాళ్ళని ఇక బ్రతిమిలాడుతాను అని ఇక మహి అంటూ ఉంటాడు. వెంటనే మధు, లేదు మహి, నేను ఇక ఏమీ మాట్లాడలేను మ్యాడీ, ఎందుకంటే తల్లిదండ్రులు ఇక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది, అమ్మ నాన్నలకి ఈ పెళ్ళి ఇష్టమే కాబట్టి నేను వాళ్ళని కాదనలేను, వాళ్ళ ఇష్ట ప్రకారం నేను ఈ పెళ్ళి చేసుకుని తీరవలసిందే అని ఇక మధు చెప్తుంది. వెంటనే ఇక మహి అయితే, ఏంటి మధు, నువ్వు నీ కలలన్నీ వృధా చేసుకుంటున్నావు కదా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాది సరే కానీ నువ్వేంటి మ్యాడీ, ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒంటరిగా కూర్చున్నావేంటి? అయినా నువ్వు కాలేజీలో అల్లరిగా చేస్తావు, అలాంటిది ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ఏంటి? ఏం జరిగింది మ్యాడీ అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. వెంటనే ఇక మహి అయితే ఇక ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటాడు. ఏంటి మ్యాడీ, నాకు చెప్పని విషయమా అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. లేదు మధు, నీ దగ్గర ఏది దాచిపెట్టను, చెప్తున్నాను, నేను నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను, నా చిన్నప్పటి ఫ్రెండ్ కోసం,
కానీ ఇక తన కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. కానీ తను నా కంట పడడం లేదు. తన కోసమే ఎదురు చూస్తున్నాను. అందుకనే ఇక తన గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పగానే ఇక మధు షాక్ అయి చూస్తూ ఉంటుంది. నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్ కోసం ఇంకా గుర్తుకు చేసుకుంటూనే ఉన్నావా అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. ఇంకా మహి అయితే అవును, నేను చిన్నప్పటి ఫ్రెండ్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు తన కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని ఇక మ్యాడీ చెప్పగానే నువ్వు గ్రేట్ మ్యాడీ, చాలా గ్రేట్. చిన్నప్పటి ఫ్రెండ్ కోసం ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు, తను వస్తుందని ఎతుకుతున్నావు అని ఇక మధు చెప్తుంది. అవును, ఇక నీ ఫ్రెండ్ కూడా నీతో ఉండాలి కదా, నువ్వు ఒంటరిగా కూర్చున్నావేంటి, నువ్వు నీ ఫ్రెండ్తో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటావు అని ఇక మధు చెప్పగానే ఇప్పుడు వాడు కాలేజీకి ఇంకా రాలేదు కదా అని ఇక ఫోన్ చూస్తూ ఉంటాడు. తనకి ఫోన్ చేశానని ఇక అక్కడ ఫోన్ కనిపించకపోవడంతో "ఛీ, నేను ఫోన్ మర్చిపోయి వచ్చానా ఇంటి దగ్గరే అని ఇక మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మధు అయితే మ్యాడీ నా ఫోన్ ఉంది, నా ఫోన్లో నుంచి నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి అని ఇక మ్యాడీకి మధు చెప్పగానే సరే మధు ఫోన్ ఇవ్వు అని ఇక మ్యాడీ అయితే ఫోన్ తీసుకుంటాడు. వెంటనే ఇక ఆ ఫోన్ని ఇక లాక్ తీసి మధు ఫోన్ ఇవ్వగానే ఇక వెంటనే మ్యాడీ ఇక తన ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి తన ఫోన్ని ఓపెన్ చేయగానే అందులో చిన్నప్పటి ఫోటో ఉంటుంది. అది చూసిన మ్యాడీ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, చిన్ని కదా, చిన్ని ఫోటో వాల్పేపర్లో ఉండడం ఏంటి మధు ఫోన్లో అని షాకింగ్గా అలానే పట్టుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే మధు ఏంటి ఏంటి మ్యాడీ, ఏం ఆలోచిస్తున్నావు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తానన్నావు కదా, చెయ్యి అని ఇక అంటూ ఉంటుంది. అయినా తన మాటలు వినిపించుకోకుండా మహి అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ అసలేం జరిగింది, ఎందుకు అలా చూస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. మధు నాకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి, ఇందులో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని ఇక అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే మహి చాలా సంతోషంతో అది నా చిన్నప్పటి ఫోటో అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి, ఇది చిన్నప్పటి నీ ఫోటోవా అని ఇక అనగానే అవును, అది నా చిన్నప్పటి ఫోటో అని ఇక అనగానే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే మధు ఏంటి మ్యాడీ, నీకు నా ఫోటో చూడగానే అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు, అంత సంతోషపడుతున్నావేంటి అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ ఇక చాలా సంతోషంతో మధు ఇది నా ఫ్రెండ్, నేను చాలా రోజుల క్రితం నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నానని చెప్తున్నాను కదా, ఇక తను ఈ అమ్మాయే అని అనగానే ఇక మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక అంటే నువ్వు మహివా అని ఇక మధు అనగానే అవును చిన్ని, నేనే మహిని అని ఇక మ్యాడీ చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది మధు అయితే. మహి, నువ్వు చిన్నప్పుడు నా మహివా అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మ్యాడీ కూడా నువ్వు నా చిన్నివి కదా మధు అని ఇక అనగానే అవును మహి, నేను చిన్నినే అని ఇక అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మధు అయితే. ఇక ఇద్దరు నేను ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతున్నాను చిన్ని, నువ్వు వేసిన బటర్ఫ్లై ఇక బొమ్మని ఒక రోడ్డు పక్కన వేసావు కదా, అది చూసి నీ కోసం నేను ఇక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, నిన్ను వెతకడానికి పేపర్ ప్రకటన కూడా ఇచ్చాను బటర్ఫ్లై పేపర్తో, ఇక నీ కోసం వెతకని చోటు లేదు చిన్ని అని ఇక చాలా సంతోషపడుతూ అంటూ ఉంటాడు మహి అయితే. అప్పుడే ఇక మహి నేను కూడా నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మర్చిపోయే స్థాయికి వచ్చింది, ఇక ఇన్ని రోజులకైనా నువ్వు కనిపించావు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక మా అమ్మ చనిపోయింది కానీ మా నాన్న బ్రతికే ఉన్నాడు, కానీ ఇంతవరకు నాన్న కనిపించలేదు, నాన్న కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. ఇక మహి అయితే మీ నాన్నని ఇద్దరం కలిసి వెతుకుదాం చిన్ని అని ఇక అంటూ ఉంటాడు. ఇక మహి అయితే వెంటనే చిన్ని నీకు ఒక విషయం చెప్పాలి, నేను నీ కోసం ఇక ఈ ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తుంది ఎందుకో చెప్పనా, ఒక విషయం చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే. అప్పుడే చెప్పు మహి అని ఇక చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే చిన్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చిన్ని, నీకోసమే బ్రతుకుతున్నాను,
నీకోసమే ఇక ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు ఇక ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను అని ఇక వెంటనే మహి ఐ లవ్ యూ చిన్ని అని ఇక చిన్నికైతే ప్రపోజ్ చేశాడు. వెంటనే చిన్ని, లేదు మహి, ఇక నాకు ఆ అదృష్టం లేదు. నిన్ను ప్రేమించలేను. నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఇక 2 రోజులలో నా పెళ్ళి అని చెప్పగానే, లేదు చిన్ని, నువ్వు నాకు మాత్రమే సొంతం. నేను ప్రాణంగా ప్రేమించాను. కాబట్టి నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఇన్నాళ్ళుగా. కాబట్టి నువ్వు నాకు మాత్రమే సొంతం. ఈ పెళ్ళి జరగదు చిన్ని. ఎలాగైనా నీ మెడలో తాళి కట్టేది నేను మాత్రమే అని ఇక మహి అయితే మధుకి చెప్పగానే చాలా సంతోషంతో ఇక తల్లిదండ్రులు బాధపడతారని ఇక మహినైతే లేదు అని చెప్తూ ఉంటుంది. ఎలాగైనా నేను ఒప్పిస్తాను. మీ అమ్మా నాన్నని నేను ఒప్పించి నీకు మెడలో నేను తాళి కడతాను అని ఇక మహి అయితే ఇక చిన్నికి చెప్పేసి ఇక చాలా సంతోషంతో హడావిడిగా ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక అక్కడే ఉన్న ఇక తన భావని చూసి కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి, ఏం జరిగింది బావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇన్ని రోజులు నేను వెతుకుతున్న నా చిన్ని దొరికిపోయింది, నా చిన్ని దొరికిపోయింది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు మహి అయితే. అప్పుడే ఏంటి, అసలు ఎక్కడుంది చిన్ని అని అంటూ ఉంటాడు. ఇక ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న చిన్ని నా కళ్ళ ముందే ఉంది, కానీ నా చిన్ని అని నేను గుర్తించలేకపోయాను. కానీ ఈరోజు నాకు ఇక చిన్ని ఎవరో తెలిసిపోయింది. ఇక చిన్ని ఎవరో కాదు, మధునే చిన్ని. ఇక ఇన్నాళ్ళుగా తెలుసుకోలేకపోయాను, ఈరోజు తెలుసుకున్నాను. చిన్ని ఫోన్లో ఇక ఫోటో ద్వారా, తన చిన్నప్పటి ఫోటో ద్వారా ఈరోజు మధువే నా చిన్ని అన్న నిజం తెలుసుకున్నాను అని ఇక చాలా సంతోషపడుతూ మమ్మీ, డాడీ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాగవల్లి, దేవ అక్కడికి వస్తారు. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు అని కనగానే, నా సంతోషానికి కారణం చిన్ని. నేను చిన్ని ఇన్ని రోజులు ఎక్కడుంది, నా చిన్ని కనిపించదు అని అన్నారు కదా, నా చిన్ని కనిపించింది. నా చిన్ని నా కళ్ళ ముందులే ఇన్ని రోజులుగా ఉంది, కానీ నా చిన్ని అని నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఈరోజు తెలుసుకున్నాను, నా మధుయే నా చిన్ని. ఇక ఇన్నాళ్ళకి తెలుసుకున్నానమ్మా. చూసావు కదా, నా చిన్ని ఎక్కడున్నా నా దగ్గరికి వస్తుందని చెప్పాను కదా, నమ్మారు కదా. ఇక నన్ను ఇక శ్రీయ మెడలో నన్ను తాళి కట్టమని బలవంతం చేయొద్దు. ఇక నేను చిన్నిని మాత్రమే ప్రేమిస్తున్నాను. చిన్ని మెడలో తాళి మాత్రమే కడతాను. ఇక చిన్ని మెడలో త్వరలో తాళి కూడా వేసి నా సొంతం చేసుకుంటాను అని ఇక చాలా సంతోషంతో చెప్తూ ఉంటాడు మహి అయితే. వెంటనే అక్కడున్న దేవ, నాగవల్లి షాక్ అయిపోతారు. ఇక చాలా సంతోషంతో మహి తన బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ తన చిన్నప్పటి ఫోటో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి, దేవ, ఏంటండి, ఏది జరగకూడదనుకున్నామో అదే జరిగిపోయింది. ఈ చిన్నిని మధుయే చిన్ని అన్న నిజం తెలియకూడదనుకున్నాము, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేసినా వాడు ఇక తన మెడలో తాళి కడతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏది జరగొద్దనుకుంటే అదే జరిగిపోయింది అని ఇక నాగవల్లి చాలా చిరాకు పడుతూ ఉంటుంది. లేదు, అలా జరగనివ్వను. వాళ్ళ కుటుంబంతోటే ఆ చిన్ని చనిపోవాలనుకున్నాను, కానీ తను బ్రతికొచ్చింది. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వస్తాననుకుంటుందా? లేదు, రానివ్వను కదా నేను అని ఇక తన తల్లినే చంపిన వాడిని ఇప్పుడు తనని కూడా చంపేస్తాను అని ఇక దేవ ఎలాగైనా ఈ చిన్నిని లేకుండా చేస్తాను అని ఇక దేవ, నాగవల్లి అనుకుంటూ ఉంటారు. ఈ విధంగానైతే మధుయే చిన్ని అన్న నిజమైతే మధు ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు. ఇక మహి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.